హాయ్ అండి. ఇవాళ అయితే నేను పనికెళ్ళిన కాడ అయితే నాకైతే సెంచగిరి అయితే కనిపించిందనమాట. ఎలాగైనా సరే నేనైతే సెంచగిరి కొయ్యాలని అనుకున్నా. సెంచగిరి కనుక చాలా రోజులు అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. చెట్టు అయితే నేను ఎక్కాను చూడండి. సెంచగిరి అయితే మంచి ఫ్రెష్గా లేతగా ఉందన్నమాట. చూడండి నేనైతే కోస్తున్నాను ఈరోజు. మా ఊరికి వెళ్ళి పల్లెటూరులో అయితే సెంచగిరి అయితే దొరికిద్ది అనమాట. ఎదవరకు చెట్లు మాకిళ్ళు అయితే పుల్లుగా ఉండేవి, కానీ ఇప్పుడు మాకిళ్ళు కూడా నరికేస్తున్నారు. చెట్లు ఏడన్నా ఒకటి రెండు ఉంటున్నాయి అంతే. చూడండి ఎంత లేతగా ఉన్నదో. సిటీలో అయితే కొద్ది కష్టమేనమాట. పల్లెటూరులో నుండి కోసుకొస్తే అయితే సిటీలో అయితే అమ్ముతారు. 100 గ్రాములు వచ్చి 60-80 రూపాయలు అంటున్నారు తిరుగులోనైతే. చూడండి ఆఖరికి నేను ఎక్కిన చెట్టు లేడీస్ కూడా ఎక్కారంట. వాళ్ళు అయితే అమ్ముకుంటారంట, నాకైతే తెలియదు. చూడండి చెట్ల మీద ఎలా ఉన్నారు. చెట్టు మీద 10 మంది చొప్పున ఉన్నారు లేడీస్. నేనన్నా జాగ్రత్త అండి అంటుంటే వాళ్ళు మాకు ఇది అలవాటేనని అంటున్నారు. వాళ్ళైతే ఏట చెట్లు ఎక్కైతే సెంచగిరికి వస్తారంట. చూడండి ఎంత పైన ఉన్నారు. చూడండి వాళ్ళేనమాట సెంచగిరికి వస్తున్నారు లేడీస్ అయితే. నాకైతే వీళ్ళు ఎలా ఎక్కారో నాకైతే అర్థం కాలేదు. నేనైతే సెంచగిరి అయితే కోస్తున్నాను అనమాట. చూడండి ఇదిగో చూడండి ఎలాగ వచ్చాను. నేనైతే ఎండు చేపల కూర అయితే బాగా తింటా, నాకు ఇష్టం, చాలా ఇష్టం. చూడండి ఒక గిన్నెలో నేనైతే సెంచగిరి కోసాను. చూడండి ఒక 50 గ్రాములు